హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరైస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మామిడికాయ పచ్చడి అండి. సో సమ్మర్ వచ్చేసింది కదా, ఇంకా మామిడికాయల సీజన్ అయితే ఫుల్గా వచ్చేసిందండి. మార్కెట్లో పండు మామిడికాయలు, పచ్చి మామిడికాయలు అన్నీ కూడా ఫుల్గా వచ్చేసాయి అన్నమాట. సో కాకపోతే కాయలు అనేవి కొంచెం లేతగా ఉన్నాయి పచ్చి మామిడికాయలు అయితే. సో ఇవాళ ఆ లేత మామిడికాయలతోని మనం పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, అంటే 1 వీక్ ఆర్ 10 డేస్ వరకు బాగుంటుందండి ఈ పచ్చడి. ఎందుకు అంటే బూజేమీ రాదు, కానీ సో ముక్కలు లేతగా ఉంటాయి కాబట్టి లేత ముక్కలు అనేవి ఎక్కువ రోజులు కరకరలాడుతూ ఉండవు అనమాట, త్వరగా మెత్తబడిపోతూ ఉంటాయి. సో అందుకని 10 to 15 డేస్ వరకు అయితే పచ్చడి అనేది చాలా చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో తింటే మామిడికాయ పచ్చడి వేసుకొని ఆ టేస్టే వేరు కదండి. సో ఈరోజు అయితే ఈ లేత మామిడికాయలతో మనం పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు షేర్ చేయబోతున్నాను. సో దీనికోసం నేనైతే ఇక్కడ 3 మామిడికాయలు తీసుకున్నానండి. సో చూసారు కదా, సైజు కూడా మీడియంగా ఉన్నాయి, మరీ పెద్దవి కాదు మరీ చిన్నవి కాదనమాట. సో వీటిని మనం పైన ఉన్న తొడిమలు కట్ చేసుకొని కాసేపు వాటర్లో అలా వేసి ఉంచుకుంటే కాయలు అనేవి కొంచెం గట్టి పడతాయి అన్నమాట. సో తర్వాత వీటిని నీట్గా వాష్ చేసుకొని చక్కగా ఒక క్లాత్ తీసుకొని నీట్గా తుడుచుకోవాలి. సో పచ్చళ్ళు అంటే తడి ఏమీ ఉండకూడదని తెలుసు కదండి. సో అలాగే మొత్తం కూడా తడి ఏమీ లేకుండా చక్కగా వీటిని తుడిచిపెట్టుకోవాలి. సో ఇలా తుడుచుకున్న కాయల్ని నేను చాక్తో కట్ చేద్దామని అనుకున్నానండి, బట్ చాక్తో ట్రై చేస్తే అస్సలు కట్ అవ్వలేదన్నమాట. సో కొంచెం దీంట్లో టెంక్ అనేది కొంచెం ముదిరిందనమాట, మనకి చాక్తో కట్ అవ్వట్లేదు. సో నేను మళ్ళీ దాని తర్వాత కత్తిపీటతోని వీటిని ముక్కలుగా కట్ చేసుకున్నాను. సో మరీ పెద్ద పెద్ద ముక్కలుగా కాకుండా మరీ చిన్న చిన్న పీసెస్గా కాకుండా వీటిని మీడియం సైజ్ పీసెస్గా కట్ చేశాను అనమాట. సో చూసారు కదా, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిన్నగా కట్ చేసుకోండి. సో ఎందుకంటే వీటిలోకి త్వరగానే ఉప్పు కారం అనేది పడుతుంది కాబట్టి మనం ఎలా కలుపుకున్నా కూడా బాగుంటాయి అన్నమాట, ఎంత చిన్నగా కట్ చేసుకున్నా కూడా బాగుంటాయి. సో వీటన్నిటిని కూడా మళ్ళీ ఒక క్లాత్ తీసుకొని నీట్గా తుడుచుకోవాలి. ఇలా తుడుచుకున్న తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని కూడా ఒలిచి పక్కన పెట్టుకోవాలి. అండ్ అలాగే ఒక 1 టీ స్పూన్, ఇది కొంచెమే ఉన్నాయి కదండి, ఇక్కడ కరెక్ట్గా సోలెడు ముక్కలు ఉన్నాయండి. సోలా అనొచ్చు, లేకపోతే అర్ధసేరు అని కూడా అంటారు, దానిడ ముక్కలు అయితే ఉన్నాయన్నమాట. సో దానిడి ముక్కలకి ఇక్కడ నేను సరిపడా మెజర్స్ చెప్తున్నాను చూడండి. ఇక్కడ అంటే 1/2 kg ముక్కలు అనమాట. సో ఇక్కడ మెంతుల్ని అండ్ అలాగే 2 టీ స్పూన్లు అయితే ఆవాలు తీసుకున్నాను. సో వీటన్నిటిని కూడా వేయించుకొని చక్కగా ఇలా పౌడర్లో మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోనే వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకొని ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి. లైట్గా చేసుకోవాలండి, వెల్లుల్లిపాయలు అనేది పూర్తిగా గ్రైండ్ అవ్వకూడదు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి పచ్చళ్ళు అక్కడక్కడ తగులుతూ ఉంటేనే టేస్ట్ బాగుంటుందన్నమాట. అండ్ తర్వాత దీనిలోకి ఈ ముక్కల్లోకి ముందుగా పసుపు అండ్ అలాగే మనం పొడి చేసి పెట్టుకున్న ఆవాలు అండ్ మెంతుల పౌడర్ని వేసి మిక్స్ చేసుకోవాలి. అండ్ తర్వాత ఇక్కడ నేను పల్లి నూనెని తీసుకున్నానండి. పల్లి నూనెతోనే పచ్చళ్ళు అనేవి టేస్ట్గా ఉంటాయి కాబట్టి పల్లి నూనెని కొంచెం వేసుకొని ఇక్కడ ముందుగా పచ్చి ముక్కలకి పట్టించేసాను అనమాట. అండ్ తర్వాత కారము ఉప్పు అనేది ఏదైనా సరే ఒక చిన్న బౌల్ తీసుకొని దాంతో మెజర్ చేసుకోండి. ఇక్కడ నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ బౌల్తోని కారము ఉప్పు మెజర్ చేసుకొని వేసుకున్నాను. సో కారం వేసినంత ఉప్పు వేయకండి, కొంచెం తక్కువే వేసుకోండి, ఎందుకంటే మనకు ఈ సాల్ట్లో సాల్ట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువగానే యాడ్ చేశాను. తర్వాత సరిపోకపోతే చూసుకొని యాడ్ చేసుకోవచ్చండి. ఇదేమీ నిలవ పచ్చడి కాదు కాబట్టి, సో 10 to 15 డేసే కాబట్టి ఏమీ పాడవదనమాట, బాగుంటుంది. సో చూసుకొని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో పూర్తిగా దీన్ని ఉప్పు కారం ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఆయిల్ కూడా ఊరక ఎక్కువగా అవసరమేమి ఉండదండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను వేసినంత ఆయిల్ వేస్తే సరిపోతుంది. ఒక 100 grams ఆయిల్ పట్టిందండి అంతే, ఎక్కువ ఆయిల్ కూడా నేనేమి యూజ్ చేయలేదన్నమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్కి అదే ఎక్కువగా వస్తుంది, ఆయిల్ అనేది ఊరుతుంది కదా మనకు, పచ్చడి ఊరిన తర్వాత మనకు బాగా వస్తుందన్నమాట ఆయిల్ అనేది. సో అండ్ సాల్ట్లో ఉండేది కూడా మొత్తం కూడా ఊరిపోయి పచ్చడి అనేది లిక్విడ్గా అయిపోతుంది, బాగుంటుందన్నమాట. సో ఎక్కువ కూడా వేయనవసరం లేదు, ఇలా కంటైనర్లో స్టోర్ చేసుకుని పెట్టుకుంటే మనకు 10 to 15 డేస్ అనేది టేస్ట్ చాలా చాలా బాగుంటుందన్నమాట. ఇలాంటి మరెన్నో న్యూ వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీ దాకా నోటిఫికేషన్గా వచ్చేస్తాయి.